వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు, కుప్పం, కొత్తపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. చిత్తూరు, కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎంఎం మహల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న నారా భువనేశ్వరి. స్మార్ట్ విద్యుత్ మీటర్లు వెంటనే రద్దు చేయాలంటూ సిపిఎం నాయకులు ఆందోళన. హన్మకొండ పిఎస్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ నందు ఒక హౌస్లో దొంగల హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా దేవరుప్ల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను జ్యోతి వెలిగించి పిఎస్పిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మండల ఎంఈఓ కళావతి. ఈ సందర్భంగా కృష్ణమూర్తి గౌడ్ ఎంఈఓ కళావతి మాట్లాడారు. తాను చదువుకున్న పాఠశాలకు తన వంతుగా సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. నేటి బాలలే రేపటి భావితర పౌరులు అని అన్నారు. విద్య వెలకట్టలేనిదని, విద్యకు తోడ్పాటును అందించవలసిన అవసరం సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు, విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మండలంలోని పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు తన వంతు కృషి చేస్తామని అన్నారు. గౌరవ ఎంఈఓ మేడం గారు వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఫోటో పట్టుకోండి అన్న. వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అందరూ క్లాప్స్ గట్టిగా. 1 2 1 2 3 1 2 1 2 3 2 1 2 3. మనకు విద్య నేర్పిన బడిలో ఖర్చు పెట్టడం కోసం నేను నా వంతు సహాయంగా ఈరోజు ఈ పాఠశాల సంబంధించిన మినరల్ వాటర్ ప్లాంట్కు సంబంధించిన ఖర్చును భరించడం జరిగింది. అదేవిధంగా సంవత్సరానికి దానికి ఎంతైతే మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుందో అది కూడా భరిస్తామని చెప్పి మనం భరోసా కల్పించాం. ఇంకా కొన్ని పాఠశాలల్లో స్ట్రెంత్ విశాలంగా ఉండి మంచి భవిష్యత్తు కల పిల్లలను తయారు చేసే పంతులకు పెద్ద పంతులమ్మ ఎంఈఓ మేడం గారు ఎక్కడైతే సహకారం కోరుతారో అక్కడ కూడా సహకారం చేయడానికి ప్రజలిచ్చిన అవకాశాన్ని ఈ బడిలో ఏదైతే సర్కారు బడిలో చదువుకున్న నేను కానీ నాతోటి సంబంధించిన ఎవరన్నా కానీ సహకరించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఇంకా ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరినీ తమ పిల్లలుగా భావించి వాళ్ళను మంచి ప్రయోజకులను చేసి సంబంధించిన పాఠశాల మా గ్రామానికి కానీ. కారణం ఏమిటి అంటే మనము నీటి యొక్క సహజత్వాన్ని మనం కోల్పోయామని అర్థం. అంటే కొంత కాలుష్యం ఏర్పడి ఆ నీటిని, సహజంగా ఉన్న నీటిని మనం తాగలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని ప్యూరిఫై చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం వాటర్ ప్లాంట్ల ద్వారా ప్యూరిఫై చేసుకుంటున్నాం. సో అట్లా ఒక మంచి అవకాశాన్ని ఈ పాఠశాల పిల్లలకి ఎన్జిఓ అయినటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ అందించడం అనేటువంటిది స్వాగతించదగింది. ఈ పిల్లలకు ఇది చాలా మేలు చేస్తుంది. వాళ్ళ ఆరోగ్యానికి 2 రకాలుగా. ఒకటి, వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు హైజీనిక్గా అంటే పరిశుభ్రంగా ఉండడంలో వాళ్ళని మెయింటైన్ చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే ఎక్కడో చేతులు పెట్టేసి మళ్ళీ ఆ క్యాన్ నీళ్ళు ఒప్పుకోవడము, అట్లా తీసుకొని తాగడము, అట్లా కష్టం ఉంటుంది. అదే ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ ద్వారా ఏంటంటే నేరుగా ట్యాప్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఎప్పుడు చిన్నపిల్లలకి చాలా సార్లు ఎక్కడ పడితే అక్కడ చేతులు ఇట్లా పెడతారు కాబట్టి కడుపు వచ్చే అవకాశము లేదా వాటర్ సరిగా లేకపోతే టైఫాయిడ్ లాంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవి తగ్గిపోతాయి.
పరిశుభ్రమైన నీటి వల్ల ఒక సగము ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. మిడ్ డే మీల్స్ కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు మన దగ్గర అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో. కాబట్టి మంచి నీరు, మంచి ఆహారము దొరకడం వల్ల వాళ్ళ చదువు అనేటువంటిది ప్రగతిలో ఉండడానికంటే ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 100% పిల్లల యొక్క అభివృద్ధికి, వాళ్ళ ఆరోగ్యానికి సహకరించేటువంటి కార్యక్రమము. ఇంత మంచి కార్యక్రమాలను ఇంతకుముందే మాదాపురం ప్రాథమిక పాఠశాలలో కూడా ఇట్లాంటిది కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ అందజేయడం జరిగింది. ఇప్పుడు దేవరూపల ప్రాథమిక పాఠశాలలో కూడా ఇస్తున్నారు. ఇంకొక మాట ఏంటంటే శ్రీనివాస్ గారు ఇంకా అవసరమైతే స్ట్రెంత్ ఉన్నటువంటి ఇతర పాఠశాలల్లో కూడా మేము ఈ అవకాశాన్ని కలిగిస్తాము అని చెప్పారు. వారికి ప్రత్యేకించి దేవరూపల మండల విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లాలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెలిపారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీటీ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందించి జర్నలిస్టుల సమస్యలను మీసాల రామస్వామి, వల్లి శ్రీను, చెన్నయ్యలు కలిసి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని, హెల్త్ కార్డు అన్ని ప్రైవేటు హాస్పిటల్లో వర్తింపు చేయాలని, ప్రైవేట్ స్కూళ్లలో జర్నలిస్టుల పిల్లలకు పూర్తిగా ఉచిత విద్య అందించాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టుల కుటుంబాల భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగ రమేష్, జయబాబు, మధుశంకర్, సుధాకర్ పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. నేను రెండవసారిగా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం మీ అందరికీ తెలుసు. వచ్చే నెల 2వ తారీఖు అంటే 2/4/2025 బుధవారం మధ్యాహ్నం 1 గంటకు విజయవాడలోని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం ఉంది. దయవుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా, వివిధ మీడియాకు సంబంధించిన మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా నా యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరై నన్ను ఆశీర్వాదిస్తూ భవిష్యత్తులో మీ యొక్క సహాయ సహకారాలు కూడా అందించాలని కోరుతున్నాను. కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ జర్నలిస్టుల సమస్యలు కొన్ని పరిష్కరించాలని చెప్పేసి రెండోసారి ఎమ్మెల్సీ ఎన్నికైన ఉన్న మన బీటీ నాయుడు సార్ గారికి మేము మర్యాదపూర్వకంగా కలిసి కొన్ని సమస్యలు నిర్ణయించాము. అయితే ముఖ్యంగా తెలియజేయాలంటే కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక ప్రెస్ క్లబ్ అనేది లేకపోయింది. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సార్ తమ వంతు కృషి చేస్తానని చెప్పేసి భావించారు. అలాగే మన పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో అయితే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయం అయితే, జర్నలిస్టుల హెల్త్ కార్డు విషయం అయితే, ఇలాంటి అనేక సమస్యల పట్ల మన ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు మనకు సానుకూలంగా స్పందించి మన సమస్యల వెంట ఉంటూ పరిష్కార దిశగా నా వంతు కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడంతో మేము ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారికి శిరస్సు వచ్చి తెలుస్తున్నాం. కనుక జర్నలిస్ట్ సమస్యలు పరిష్కారానికి సార్ కృషి చేస్తారని మేము నిర్ణయిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా మరి ఇందుకు సహకరించినటువంటి మా మిత్ర బృందాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నన్ను కలిసి మర్యాదపూర్వకంగా ఘనంగా సన్మానించి అదేవిధంగా వాళ్ళ యొక్క ఆశీస్సులు అందించినందుకు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీడియా సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అటు ప్రభుత్వానికి ఇప్పుడు మీకు మధ్యన అనుసంధానకర్తగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎన్నో సంవత్సరాల నుంచి మీ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ఒక సాహసోపేతమైనటువంటి ప్రజల యొక్క సమస్యను ప్రభుత్వం తీసుకురావడానికి మీరు ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొంటున్నారు నాకు బాగా తెలుసు. ఎందుకంటే
సుదీర్ఘంగా రాజకీయాల్లో 30 సంవత్సరాలు నేను కొనసాగుతున్న విషయం మీకు తెలుసు. మీ కష్టాలు తెలిసిన, మీ బాధలు తెలుసు. ప్రభుత్వ పరంగా ఈరోజు మరి ప్రజలు మెచ్చినటువంటి ప్రభుత్వం పైన కేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుస్తున్నది. ఈ ప్రభుత్వం మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా మీరు చూశారు. మీరు మాట్లాడినా, రాసినా, ఏది చేసినా కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. జీవోస్ తెచ్చారు, నిర్బంధం చేశారు, అన్నీ మీరు కట్టడి చేశారు. వాటన్నిటినీ మొదటి సంతకంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసేశారు. మరి ఇప్పుడు స్వర్ణయుగం స్టార్ట్ అయ్యింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి తరఫున, యువనాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి తరఫున మీకు ఏది అవసరం ఉన్నా మధ్యవర్తిగా నేనుండి మీ యొక్క సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని మీకు హామీస్తాను. హన్మకొండ పిఎస్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ నందు ఒక హౌస్లో దొంగల హల్చల్. ఇంతేనా? ఒక్కరే చేంజ్ మీకు అన్నీ ఉంటాయి. అన్నీ టైం చేసుకోలేదు. క్లియర్గానే తెగిస్తారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎంఎం మహల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న నారా భువనేశ్వరి. ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు పలహారాలు తినిపించిన భువనేశ్వరి. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన భువనేశ్వరి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టీడీపీ నేతలు సురేష్ బాబు మరియు మైనార్టీ అధ్యక్షుడు జాకీర్, మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, విస్తరణ విభాగ కమిటీ సభ్యుడు కన్నన్, నేతలు తదితరులు పాల్గొన్నారు. इस गाँव में या अल्लाह उनकी बरकत से या सलीम अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू। अल्हम्दुलिल्लाह आप सब यहाँ जोड़कर बहुत खुशी से आए हुए हैं। अब यहाँ पर आने वाले हमारे आंध्र प्रदेश के वजीर आला चंद्रबाबू नायडू साहिब के अहलिया उनकी भुवनेश्वरी मैडम साहिबा तशरीफ ला रहे हैं, आए हुए हैं। और हमारे आंध्र प्रदेश गवर्नमेंट आंध्र प्रदेश हमारे गवर्नमेंट के गोटूरियल और एमएलसी करंजनल श्रीकांत साहिब, एपीएस आरटीसी वाइस चेयरमैन पीएस पीएसएम साहिब, बीआरडी डॉक्टर सुरेश साहिब, मनोहर साहिब और हमारे खास आदमी हैं। और टीडीपी अध्यक्ष राजकुमार साहिब, माइनॉरिटी मंडल अध्यक्ष जाकिर साहिब, एक्स कोऑपरेशन सरदार साहिब, एक्स शादी महल अध्यक्ष अंसर साहिब
काउंसलर शबाना साहब, इन सबको हमारे मुसलमान माँ बहनों की तरफ से अस्सलाम वालेकुम और रमजान की खुश मुबारकबादी देते हैं और हम सब आपको हले दिल से शुक्र अदा करते हैं। आज खुश मुबारकबादी ये है कि हमारे मैडम चंद्रबाबू नायडू की बीवी यानी कि भुवनेश्वरी मैडम जी साहिबा हमारे इफ्तियार में शामिल हो चुके हैं। इफ्तियार की शान बढ़ चुकी है जो हमारे मैडम जी ने हमारे मुसलमानों के लिए खासकर ख्याल रखकर और हमारे कपड़ों को चमकाते हुए भी बहुत कुछ कर चुके हैं। सियासत दीवार ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة نجعلنا من الداخلين إمام يا الله يا رحمن आसमान से मनो सलवार फलस्तीन वालों को ऐसा ताकत तेरी रहमत से उनकी हिफाजत कर ले या अल्लाह हम तमाम को तेरे आगोश में ले ले या अल्लाह हम तमाम की तो मदद फरमा या अल्लाह हमारे बच्चों की नेक नसीब कर या अल्लाह हमारे बच्चों को हिदायत के फैसले अता फरमा या अल्लाह इस मजमूए में जो जो लेने वाले हैं इस गांव में दुनिया की डिग्री के लिए कॉलेज हैं या अल्लाह मदद से अल्लाह कुरान की डिग्री के लिए मदद से करते हैं या अल्लाह हमारी मदद फरमा मस्जिदों की हिफाजत फरमा आराम से इफ्तियारी जिक्र करते हुए इफ्तियारी और मेरे साथ देना हमारे लिए आसान फरमा या अल्लाह उनका साथ देना हमारे लिए आसान फरमा या अल्लाह तुम्हें इस गाँव की जिम्मेदारी देकर रखा है या अल्लाह तुम्हें सही हमारी बहन जी को तुझे जिम्मेदारी देकर रखा है उनको पूरा निभाना आसान फरमा హన్మకొండ పిఎస్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ నందు ఒక హౌస్లో దొంగల హల్చల్. ఇంతేనా డ్రెస్సింగ్ చేంజ్ చేసిన ఒక్కరే చేంజ్ చేస్తారు మీతో మొత్తం స్టేజ్ మీద వచ్చినట్టు వచ్చారు. అన్నీ ఉంటాయి అన్నీ టైం చేసుకోలేదు క్లియర్గానే తెగిస్తారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అక్కపాక తిరుపతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. అట్లనే పట్టుకో జెండా పట్టుకొని అట్లా పైకి మీరందరు ఇడుదుడు.
एनटीआर अमर है, एनटीआर अमर है, एनटीआर अमर है। తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ అట్లా పట్టుకో సీన్ అర్జున్ అర్జున్ ఒక్క నిమిషం అందరు అర్జున్ సీన్ అర్జున్ ఈరోజు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఆ రోజులల్లో తెలుగోడు అంటే మద్రాసి అనే రోజులల్లో ఆ దేవుడు ఎన్టీ రామారావు గారు సినీ ఫిలిం నుంచి వచ్చి బడుగు బలహీన వర్గాలకు కానీ మహిళలకు కానీ ఈ దేశంలో ఒక తెలుగుని పార్టీ ఉండాలి అని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రోజుకు 43 సంవత్సరాలు గడుస్తుంది. ఆ తెలుగుదేశం పార్టీ ఎంతోమందికి రాజకీయ అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మహిళలకు కానీ 2 రూపాయల కిలో బియ్యం కానీ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ దేశంలో తెలుగుని సత్తా చూపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు పేదవానికి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందినాయి అంటేనే ఆ ఎన్టీ రామారావు దయ వలన, తెలుగుదేశం పార్టీ దయ వలన. అందుకోసమనే ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అయ్యప్ప టెంపుల్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఘనంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి నిజంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుగోడు అంటే గౌరవంగా ఉన్న రోజులలో ఆ ఎన్టీ రామారావు గారిని ఎవరు కూడా మర్చిపోరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గల జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా జెండా ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న పెద్దపల్లి ఎంపీ పార్లమెంట్ కానీ అసెంబ్లీ పార్లమెంట్లో కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేని ఎంపీని గెలిచిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం సిరిపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు నియోజకవర్గ బూత్ క్లస్టర్ దానేకుల వీరభద్రం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్స్ పంపిణీ చేశారు. పార్టీ శ్రేయస్కై గ్రామదేవత శ్రీ నూకాలమ్మ తల్లి గుడి వద్ద పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం నాయకులు సంగన్న ప్రభోజీ, దనేకుల అదృష్ట దీపుడు, బేరి ప్రభాకర్ రావు, ఓనం మంగ శ్రీనివాస్, సాగిలింగ, చిలకమర్తి బుజ్జి మరియు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.